బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్, హైదరాబాద్. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. హోలీ పండుగన జరుపుకునేటువంటి కామదహనం పండుగ యొక్క ప్రత్యేకత ఏంటి? ఈ కామదహనం అనేది ఎప్పుడు జరుపుకోవాలి, ఏ సమయంలో చేసుకోవాలి అనే విషయాన్ని తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య శాస్త్ర నిపుణులు బ్రహ్మశ్రీ నందేపట్ల శ్రీహరి శర్మ గారు. గురుగారు నమస్కారం అండి. వాగర్థ వివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. అన్నపూర్ణే సదాపూర్ణే శంకరః ప్రాణవల్లభే జ్ఞానవైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహి చ పార్వతి. మాతా చ పార్వతీదేవి పితాదేవో మహేశ్వరః బాంధవా శివభక్తాశ్చ స్వదేశో భువనత్రయం. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులు శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వాముల వారికి, శ్రీ 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 విధుశేఖర భారతీ తీర్థ మహాస్వాముల వారికి, కంచి కామకోటి పీఠాధిపతులు శ్రీ 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 విజేంద్ర సరస్వతి మహాస్వాముల వారికి ప్రణామములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, కామదహనం అనేది ఎప్పుడు, ఏ సమయంలో జరుపుకోవాలో తెలియజేస్తారా? కామదహనం, ఈ కామదహనం అనేటువంటిది హోలీ పండుగకి ముందు రోజున జరుపుకునేటువంటి పండుగ. ఈ కామదహనానికి ప్రత్యేకత ఉందండి. అంటే కాముడు మరణించినటువంటి రోజు, అనగా మన్మధుడు మరణించినటువంటి సందర్భం, అనగా ఈశ్వరుని యొక్క త్రినేత్ర జ్వాలలో భస్మమైపోయినటువంటి సమయము. కాబట్టి సాధారణంగా గమనించుకున్నట్లయితే ఈ కామదహనం అనేటువంటిది చాలా ప్రత్యేకమైనటువంటిది. ఇంకా చెప్పాలి అని అంటే ఈ యొక్క కామదహనంలో కలప, అలాగే తమలపాకులు, అలాగే సంబంధించినటువంటి తిప్పతీగ, వీటన్నిటిని కూడా దహనం చేయవచ్చు, దహనం సంబంధించిన వస్తువులు. ఇక ఆవు నెయ్యి, వీటన్నిటిని కూడా కామదహనంలో వాడాలి. కిరోసినాయిలు, పెట్రోలు వాడకూడదండి. హారతి కర్పూరంతో కామదహనం, ఎందుకనంటే చాలా పవిత్రమైనటువంటి కార్యం ఇది కామదహనం అనేటువంటిది. ఈ కామదహనానికి ప్రత్యేకత ఉంది. మనం గమనించుకున్నట్లయితే మనము మంటలు వేసుకొని ఆనందించేటువంటిది, అనగా పీడ వదిలిపోయింది అనేటువంటి సందర్భం మకర సంక్రాంతి ముందు రోజు వచ్చే భోగి పండుగ రోజున భోగి మంటలు వేసుకుంటాం. మన ఇంతకుముందు మనకు పట్టినటువంటి పీడంతా పోవాలని చెప్పి మన ఇంట్లో ఉన్నటువంటి పాత వస్తువులన్నీ తెచ్చి దహనం చేసేటువంటిది. ఈ కామదహనానికి ప్రత్యేకత ఏంటంటే, ముఖ్యంగా ఎవరి ఇంట్లోనైతే బాలులు, బాలికలు, చిన్నవాళ్ళు, చిన్నపిల్లలు ఉంటారో 16 ఏళ్ల లోపల వాళ్ళకి పుష్టినిచ్చేటువంటి పండుగ ఈ పండుగ. గమనించుకుంటే ప్రహ్లాదుడి యొక్క సమస్య నుంచి బయటపడ్డటువంటిది కూడా ఇదే రోజు. హోళిక అనేటువంటి రాక్షసి సంహరించబడినటువంటి రోజు కూడా ఇదే రోజు. ముఖ్యంగా పిల్లలు కేరింతలతో పండుగ జరుపుకునేటువంటిది రోజు ఇది. అంతేకాకుండా చాలా ప్రాంతాలలో ఈ కామదహనం చేసేటప్పుడు చాలా తిట్లు తిడుతూ ఉంటుంటారు. కొన్ని ప్రాంతాలలో ఇప్పటికీ కూడా పిల్లలు ఎన్ని తిట్లు తిడితే అంత మంచిది అని చెప్పి కూడా కొంతమంది పిల్లల చేత కూడా ఆ కామదహనం జరుగుతున్నటువంటి సమయంలో తిట్లు తిడుతూ ఉంటుంటారు, మన్మధుడిని దృష్టిలో పెట్టుకొని. కాబట్టి ఈ కామదహనానికి చాలా ప్రత్యేకత ఉంది. అయితే ఈ కామదహనాన్ని ఎప్పుడు జరపాలి అని అంటే, ముఖ్యంగా ఈసారి భద్రాకరణం అనేటువంటిది వచ్చింది. గుర్తుపెట్టుకోండి, రాఖీ పౌర్ణమి సందర్భంగానైనా ఇంకేదైనా ప్రధానమైనటువంటి పండుగల సందర్భంలో భద్రాకరణం ఉన్నటువంటి సందర్భంలో రాఖీ కట్టకూడదని మనం ఇంతకుముందు సుమన్ టీవీ ప్రేక్షకులకు తెలుసు, వీడియోలు చేసుకున్నాం. భద్రాకరణం అనేటువంటిది సరైనది కాదు. కాబట్టి ఈ భద్రాకరణం అనేటువంటిది 24వ తారీఖు రోజున రాత్రి 11 గంటల 11 నిమిషాల వరకు ఉన్నది. కాబట్టి చాలామంది చేసేటువంటిది ఏంటంటే, సాధారణంగా సాయంత్రం 7 తర్వాత కామదహన కార్యక్రమాలు ప్రారంభిస్తారు. ఈసారి భద్రాకరణం 24వ తారీఖు రోజున 11 గంటల 11 నిమిషాల వరకు ఉంది. కాబట్టి కామదహనం అనేటువంటిది హోళీ పండుగకి ముందు రోజున జరుపుకుంటాము. కాబట్టి ఈ యొక్క హోళీ పండుగ 25వ తారీఖు మార్చి రోజున మనం జరుపుకుంటున్నప్పుడు 24వ తారీఖు ముందు రోజున ఈ యొక్క కామదహనం అనేటువంటి పండుగ మనం జరుపుకుంటున్నాము. కాబట్టి భద్రాకరణం రాత్రి 11 గంటల 11 నిమిషాలు 24వ తారీఖు రోజున ఉంది. కాబట్టి ఈ కామదహనం అనేటువంటి ప్రక్రియ 11 గంటల 13 నిమిషాలు రాత్రి నుంచి మధ్యరాత్రి 12 గంటల 7 నిమిషాల మధ్యకాలంలో మీరు ఈ కామదహనాన్ని జరుపుకోండి. వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులు, ఈ కామదహనంలో ముఖ్యంగా పిల్లలకి వచ్చేటువంటి గండములు, దోషములు తొలగిపోవడానికి ఈ యొక్క పండుగ చాలా ఉపకరిస్తుంది. సమస్యలు తొలగిపోయి, అందుకనే
అగ్నిని వెలిగించేటప్పుడు కిరసనాయిలు పెట్రోలు వాడకండి. హారతి కర్పూరం కానీ ఆవు నెయ్యి కానీ, తద్వారా మీరు ఈ యొక్క అగ్నిని వెలిగించి కామదహనం పండుగ జరుపుకోండి. వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులు కూడా ఈ యొక్క విషయాన్ని గమనించుకోగలరు. గురుగారు, మరి కొత్తగా పెళ్ళైన జంట కోడళ్ళు అత్తవారింట్లోనే ఈ హోలీ పండుగను జరుపుకోవాలా, లేదంటే కన్నవారింట్లో జరుపుకోవాలా? ఇక రెండవ సందర్భంలో మీరు అడిగినటువంటిదమ్మ, కొత్తగా పెళ్ళైనటువంటి జంట ఈ యొక్క కాముని పండుగ మదన పూర్ణిమ జరుపుకోవచ్చా? దీనికి వెళ్ళాలి అని అంటే ముందుగా దీని ముందు జరిగినటువంటి గాథను మీరు తెలుసుకోవాలి. సతీదేవి దక్షుని యొక్క ఇంటన జరుగుతున్నటువంటి కార్యక్రమానికి పిలవకుండా వెళ్ళినటువంటి కారణం చేత, అభాసు పాలైనటువంటి కారణం చేత, యోగాగ్ని చేత తనను తాను దహించుకున్నటువంటిది. తన భార్య అగ్నికి ఆహుతి చేసుకున్నదనేటువంటి గమనించినటువంటి ఈశ్వరుడు కోపతాపాలతో దక్షవాటికనంతా కూడా ధ్వంసం చేసి, భార్య లేని జీవితం విగత జీవితం అనేటువంటి భావనతో యోగ నిద్రలోకి వెళ్ళిపోతాడు, ధ్యాన ముద్రలోకి వెళ్ళిపోతాడు. సంవత్సరాలు గడిచిపోతుంటాయి. ఈశ్వరుడు ముల్లోకాలలో శివాజ్ఞ లేనిదే శ్రీమైన కుట్టదు, సృష్టి స్థితి లయకారకాలలో లయకారకుడు. అటువంటి లయకారకుడు అయినటువంటి పరమేశ్వరుడే యోగ నిద్రలో ఉండడం చేత ముల్లోకాలు కూడాను తపించబడ్డాయి. ఈ యొక్క ముల్లోకాలు తపించడం, రాక్షసుల యొక్క ప్రవర్తన పెరగడం, రాక్షసుల యొక్క బలం పెరగడం, తారకాసురుడు అనేటువంటి రాక్షసుడు కూడా దీన్ని గమనించినటువంటి వాడై ఈశ్వరుడికి సతీదేవికి, ఎందుకంటే సతీదేవి లేదు కదా, సతీదేవికి జన్మించినటువంటి కుమారుడితోనే నా యొక్క మరణం అనేటువంటిది వరాన్ని బ్రహ్మ ద్వారా పొందడం, ఆ సతీదేవి హిమవంతుడి పుత్రికగా పార్వతిగా జన్మించడం, ఆ పార్వతి చేత పరిణయం చేయించాలి, తద్వారా కలిగినటువంటి సంతానం చేత తారకాసురుడు సంహరించబడాలనేటువంటిది దైవ నిర్ణయం. కాబట్టి ఈ యొక్క సంబంధించినటువంటి మన్మధుడు ప్రేరేపించాడు. ఆ విధంగా పార్వతిని వివాహం చేసుకొని పార్వతి ద్వారా కలిగినటువంటి సంతానము కుమారస్వామి ద్వారా తారకాసుర సంహారం జరిగినది. అయితే దంపతుల మధ్య ఆకర్షణని, ప్రేమని, అనురాగాన్ని పుట్టించేటువంటి మన్మధుడు దహించినటువంటి రోజున కొత్తగా పెళ్ళైనటువంటి ఇంటి కోడలు ఈ యొక్క పండుగ అత్తగారింట్లో జరుపుకోకూడదు. వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులు కూడా గమనించాల్సిన అంశం ఏంటంటే, మా సొంత భవనం శ్రీ కామాక్షి నిత్యానదాన ఆశ్రమం కాశీక్షేత్రంలో ఉంది. అది భవిష్యత్తులో దాదాపు 30 గదుల వసతి గృహము, అధునాతన సాంప్రదాయంతో వసతులతో ఈ యొక్క వసతి గృహము ఆశ్రమం నిర్మాణం అవుతున్నది. ఈ ఆశ్రమానికి మీరు గృహదాతలుగా, ఒక రూము దాతలుగానైనా కానీ, రాజపోషకులుగా, మహారాజపోషకులుగా కనీసం మీ శక్తి కొలది ఒక అడుగైనా కానీ కాశీక్షేత్రంలో మీరు మీ వంతు సహాయం చేయదలిచిన వాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేయండి. పూర్తి వివరాలు మీకు తెలియజేస్తారు. ఇక గమనించుకున్నట్లయితే కొత్తగా పెళ్ళైనటువంటి కోడలు అత్తగారితో కలిసి ఈ యొక్క పండుగని అత్తగారింట్లో జరుపుకోకూడదు. ఇది నిషిద్ధము జరుపుకోవడము. తద్వారా అత్తకి కోడళ్ళకి మధ్య వైరములు ఏర్పడతాయి. అలాగే భార్యాభర్తల మధ్య కూడా వైరం ఏర్పడుతుంది. ఎందుకు అని అంటారా? దంపతుల మధ్య ఆకర్షణకి, అనురాగానికి, ప్రేమకి కారకుడైనటువంటి మన్మధుడు దహించినటువంటి రోజు ఈ యొక్క మదన పూర్ణిమ, హోలీ పండుగ. ఆ రోజున కొత్తగా పెళ్ళైన పెళ్ళై 2-3 సంవత్సరాలు అయిన వాళ్ళు చేసుకోవచ్చునండి. కానీ కొత్తగా పెళ్ళైన వాళ్ళు, ఎందుకంటే మార్చిలో కదా వస్తున్నటువంటిది, మార్చి 25వ తారీఖు రోజున కదా. అంతకుముందు అనగా ఆగస్టు శ్రావణ మాసం నుంచి, అనగా గత సంవత్సరం చైత్ర మాసం నుంచి ఇప్పటి వరకు హోలీ పండుగ రోజు వరకు మధ్యలో వివాహమైనటువంటి జంటలు ఎవరున్నా హోలీ పండుగ రోజున మాత్రం కోడలు అత్తగారింట్లో జరుపుకోకూడదు. ఒకవేళ జరుపుకుంటే అత్తగారికి కోడలికి మధ్య వైరం ఏర్పడుతుంది, భార్యాభర్తల మధ్య విభేదాలు ఏర్పడతాయి. మరి ఎక్కడ జరుపుకోవాలండి? అల్లుడు గారిని తన పుట్టింటికి పిలిపించుకోవాలి. భర్తని తన పుట్టింటికి పిలిపించుకొని అత్తగారింట్లో అల్లుడు, కూతురు ఈ యొక్క హోలీ పండుగ జరుపుకోవడం శాస్త్ర సమ్మతము. కాబట్టి వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులు కూడా ఈ యొక్క తేడాని గమనించుకొని చక్కగా ఈ యొక్క పండుగని మీరు ఆచరించండి. తద్వారా మీకు మంచి శుభాలు కలుగుతాయి. గురుగారు, కామదహనం యొక్క విశిష్టత ఏంటో తెలియజేసినందుకు ధన్యవాదాలండి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.